వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిస్పిటా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజైతే మేము నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి, పట్నాల కోసం మా చుట్టాల వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే మేము ఓవర్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ మాకైతే లేట్ అయింది గైస్ కొంచెం, అందుకే తొందర వెళ్తున్నాము. అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కదా గాయస్ మేమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది. నీ కత్తరసాల గుళ్ళలో బొడ్డునారు జనగలు నీ భోగంబు రూపులు రావయ్యో వారి ఇంట్లో ఎర్ర గొర్రెపాలు ఎడుకతో బోనాలు కుర్మ గొర్రెపాలు నీ గుజ్జు బోనాలు మల్లయ్యో మహారాజా మల్లు నీకు కుండతో బోనాలు నీకన్నా ఎలుకలు గండ ఎలుకల కాడ దండాలు పెడితే గండాలు ఓనన్నవు రావయ్యో దైవమే గురుడా ఓడుకొచ్చి తీరినవు మల్లయ్యో మహారాజే మల్లు నువ్వు ఏడుగురి బల్లెల ఏడు కర్రె కుక్కలు చేసినవు రావయ్యో దైవమే గురుడా మల్ల వారి ఇంట్లో పూలు పత్రి పెట్టి పూజ చేసే యాళ్ళ మల్లయ్యో మహారాజా మల్లు ఈ రోజు ఆకు పత్రి పెట్టి ఆజ్ఞగోర యాళ్ళలో మేలుకో ముత్యాల గద్దన ముందుగా మేలుకోవురా వయ్యో దైవమే గురుడా మేము బ్రతికిన కాలాలు నీ సేవ ఏ సేవ తప్పులన్నీ కూడా ఒప్పులో భావించి మమ్ములా రక్షించురా అయ్యో దైవమే గురుడా ఇటుకెళ్ళి ముంగడు రారు మీరు ఇంట్లో అందరూ ముంగడు పోరు మీరు కూడా అటు పక్క
కావాలన్నా అగో చార్వీకు పటేలు అగో ఏనాడు తల్లి కొడుకులు ముగ్గురు కలిసి అయినా గాని సభ్యులందరూ కలిసి భగవంతుడి మీద మల్లన్న దేవుడి పేరు మీద 110 రూపాయలు దానం చేసినందుకు తోడ దేవుడు తోడ ఉండాలి దాని దేవుడు దయతో ఉండాలి కళాకారుల దీవెన కళాకాలం ఉండాలి ఒకల దీవెన ఒరిగాలి ఉండాలి పక్కన దీవెన భాగ్యాలు కోరాలి మళ్ళీ ఎప్పుడు దండ ఎత్తున్నా మా అమ్మ అగో ఎట్లా శ్రీనివాసు శ్రావంతి కలిసి అయినా కానీ కోరవెల్లి మల్లన్న పేరు మీద 110 రూపాయలు దానం చేసినందుకు ఇంకా మాకు సిద్ధ కాలేదు ఆ గుర్రి అగో ఏనాడికైనా అగో ముగ్గురు కలిసి ఏనాడు 50 రూపాయలు దానం చేసినందుకు అగో ఏనాడు తోవల దేవుడు తోడే ఉండాలి దానిలా దేవుడు దయతో చూడాలి కళాకారుల దీవెన కళాకాలం ఉండాలి ఏమయ్యో కోరెల్లి మల్లయ్య రావయ్యో కోరెల్లి మల్లయ్య విషయం వల్ల మల్లేసు ఎరాడైనా గాని తల్లి సంటక్క ఇద్దరు కలిసి కోన వెళ్ళి మల్లన్న పేరు మీద గోడలు సంజమ్మనైనా గాని గోడలు సుజాతనైనా గాని నాకు ఆడపిల్లి 4 రోజులు తప్పింది మళ్ళీ ఇల్లు కట్టే భగవంతుని పేరు మీద దానం చేసినందుకైనా కానీ అగో మల్లన్న దీవెన మళ్ళీ మంది కలిగి ఉండాలి నాడు ఎల్లమ్మ దీవెన ఎల్లకాలం ఉండాలి ఇద్దరు తమ్ముడు అక్క చెల్లన్నమాట ఏమయ్యో కోరెల్లి మల్లయ్య రావయ్యో కోరెల్లి మల్లయ్య మల్లయ్య మీకు ఇంటి పేరు లేదా అగో బరిశెట్టి మల్లయ్య రుక్కమ్మ గారి సురేందరు ఇంకేమన్నా ఉన్నాయా అగో ఏనాడు 110 రూపాయలు దానం చేసినందుకు అగో తోల దేవుడు తోడై ఉండాలి దేవుడు దయతో చూడాలి దానికి వస్తుభవనాలు కలగాలి ఒక్క అట్ల కింద భూమి మీద జీవరాశి ముట్టకుంటే ఎంతమంది అన్నం తింటారో అంత భాగ్యం కలగాలి వీళ్ళకు మరీ కౌరవెల్లి మల్లన్నకి అగో గట్టుమల్లన్న పేరు మీద గట్టుమల్లన్న పేరు అగో అగో చిన్న ఆశ్రమంతులు పట్నాల్లో లత్తాలు వేసుకోవడం వేసుకోవాలి ఇంకేమైనా అత్తాలు వేసుకోరు ఈడగాని ఈడుల్ల ఈడువాచి పోతివ మామ తొడుగాని తోడుల్ల తోడువాచి పోతివ మామో ఓ అత్తలచ్చవ ఏ రాత్రి వెళ్ళినవే అల్లి పూలు వేరైన అత్తో ఆడిదాని మనం ఆడోళ్ళ కెరకనాడ మొగిలి పూలు వేరైన మొగోళ్ళ మనం మొగోళ్ళ కెరకనాడే అత్తమ్మని నెత్తి వీధి బరువు శ్రీనాలెత్తి మీద పెట్టి పోతివారమ్మ
అయింది కోడల చారు దగ్గర అయింది కోడల నా అన్నం వడిచింది కోడల నీ అన్నం ఉంటున్నది బాగి లేని దేవుడు కోడల నన్ను నీకు నాకు ఆ పిండు తలంత పనులకెళ్ళి కోడలో నేను తల ఇంటికి వాసిపోయినట్టు నేను వాసిపోతుందని కోడల నీ నాది కట్టె కోడలో నువ్వు మోకాల కొంగి వేసి ఏడిసింది నేను రాను కోడలా తోడిసింది నేను రాలేనా కోడలారా ఒక్కరాడు మీ అత్త అది కట్టినాడు మీ మామ అది కట్టినాడు కోడలో మా అత్త నా ముంగటుంటే నాకు కాలుకు ముందరికి కట్టగాల వచ్చిన్నాడు దాపున కూర్చుండి ధైర్యం ఎంతో చెప్పును అనుకున్నా ఈపున కూర్చుండి ఎంతో చెప్పును అనుకున్ననే బాకి నాకు అగో మల్లెంపెల్లి చంద్రయ్య ఏనాడైన గాడికి విశేషులు కాలం చెందిండాని అగో బిడ్డగల్ల శంకరమ్మనైన గాని తండ్రిని ఏనాడు 116 రూపాయలు దానం చేసి కొని ఆడుతున్నదో కన్న తండ్రి ఓ నాయనా రాజ్యం వెళ్ళినావే ఓ నాయనా ఈ ఇంటి ముంగడను ఉన్నట్లయితే నా బిడ్డ పండుగ చేసుకుంటుంది కానీ సంబర పండుగ కాదు నానో సంతోష పండుగ సంబరం ఏడ సరివా గురించిందే రాయిందా నా బిడ్డను నేను వారి బాధపడుతున్నవ బిడ్డ నేను ఉన్నానే అంటే బిడ్డ అంతరాన ఆత్మ తిరిగినాడు పండుగ చేసుకున్నాడు పాపం చేసుకున్నాడు కావున వల్ల వాడు నుంచి పావున నేను వచ్చే మా తండ్రి బామై వచ్చే దాని పాలు పోసి దండం పెట్టే నా బిడ్డ అగో మల్లెంపెల్లి పువ్వయ్య లేడు తమ్ముడు మల్లెంపెల్లి మల్లయ్య తోడ పుట్టిన తోడు ఏనాడు మల్లయ్య లేడాని శంకరమ్మ చెల్లగల్ల శంకరమ్మనైనా గాని అగో నీ ఎంగిలి పాలు ఈకినర్ర తమ్ములారా అన్నలారా మనం ఒక్క తల్లి కడుపులకేరి 3 చెక్కలై పుట్టినవరు కట్టను చెక్క వామినట్టు ఒక్క కట్ట నిర్వహణంటే మానవుడైనా ఇస్తాడు కానీ 3 కట్టలు జమాయి ఉంటే ఎంత పెద్ద మగోడైనా కానీ ఓదు అగో ఏనాడు తోడ పుట్టిన తోడు పోతే ఆటార బలం పోతుంది ఆటార బలంలోకెళ్ళి ఇంత బలం పోతుంది ఒక్కనే సిక్కిన్నాడే అవ్వల సెల్లవి వెళ్ళిపోతున్నవే సెల్లో అత్తిరాక తొలిగ రాకిట్ల పండుగ వచ్చిన్నాడు మగుగట్టే రాకీడు మా ఫోటో గట్టి పోతవా సెల్లేలు వాడు ఉన్ననాడు బతుకుంటే సీర పెట్టేటోళ్ళమే సార పెట్టేటోళ్ళం సెల్లో ఇయ్యల్ల మగట్టే రాకీడు నువ్వు గట్టిపోతేవే సెల్లే చెప్పు అవకాశం దేవుని పేరు మీద పూరెల్లి దేవుని పేరు మీద ఏనాడు చక్రపరైన గాని దేవుని పేరు మీద దేవుని పేరు మీద చెక్కులాట మల్లయ్య నడవేరి మోతాలు మల్లయ్య అగో మల్లెంపెల్లి లక్ష్మయ్య లేడని కూతురు సంజరాని అల్లుడు బిడ్డ కలిసిన గాని అగో మామ ఏ రాజ్యం వెళ్ళిపోతి మామ ఏ దేశం వెళ్ళిపోతివి అని ఏనాడు తల్లి నా చేస్తున్నది ఓ రామ రామ బిడ్డ సంజవ్వ నేను వెళ్ళిపోతున్నా కానీ బిడ్డో నాకు భూమి మీద బుక్కడంత పాసాల వణిచిందే బిడ్డ నన్ను ఊరువమ్మన్నది బిడ్డ నన్ను కాడురమ్మన్నదే నీకు కాలుకు 3 తిరిగి కట్టగాలం వచ్చిన్నాడు నీ బంధ ముంగటు ఉండాలి వెంట పడి తిరిగి ఇగో మంగళారు జనకమో రేవలయ్య
నేను బాబు నేను ఆడుతా ఉంటా. జాగ్రత్త నీకు పెట్టడే లేదా పెద్ద కోడలు మరి ఇక్కడ ఎట్లా పోతుంది? మావులే ఒగ్గలమ్మా అన్న గట్టిగా పట్టు. ఆశ్రమంతులు పట్నాల్లో లత్తాలు వేసుకోవడం వేసుకోవాలి. ఇంకేమైనా అత్తాలు వేస్తారు. చెప్పాలి తండ్రి ఏమైంది? పెట్టుకోవాలి బాగా పెడతాం కదా. ఇప్పటి కవర్ చెల్లెలు పట్టిన తర్వాత
తప్పులప్పుడే అన్నా కూడా చెవిటి మీరే చూసుకోవాలి. కలిసి గట్టిగా ఆర్చీగా పెట్టి ఏదైనా మొత్తం చెప్పాలి. ఇల్లంటి కావాలి అనకాలే చెప్పాలి నువ్వు వచ్చి మంచిగా అందరికి అర్థమైంది. మా సొంత లాభత తేడిగో మన నీ దగ్గర రాకపోతే నా తండ్రి అది రెడ్డి నా తల్లి నీలమ్మ గంగరే నీ చెట్టు కింద ముత్యాల ముగ్గులు దొలు ఏ గంగా జగ్గులు ఏ గంగా దుందువాను గుండు గుండంల తానాలు గుడిసంత జగలాలు నీకు దశంబులు గాడాలు చూలాలు అంత సంతోషమేనా మరి? ఇంత చేసిరు, ఇంత పాల్గొని ఉండాలి. అడ్డం వచ్చిర్రు అడ్డం వచ్చేట్లా ఇంత పంచముగ్గులకి ఇంత అడ్డం వచ్చలే ఉన్నది. అడ్డం నా తమ్ముడికైనా మరి నోరెక్కి తీరాదే తల్లి తల్లి సంభవ అదేమి చిత్రమో నా తల్లి ఎక్కువగాను గబలపాది లేదు నేను గొడసమ్మె నేను ఇప్పుడు మారు లేదు తప్పలేదు ఇక దండమాల మారి అందేసుకోవాలి ఎల్లాను మారు
ఏం చేస్తుంది ఇంకా 20 నుంచి కట్టండి కట్టని చెప్తారు జాబ్ వస్తుందట. చిన్న బావకు అడిగితే చిన్న బావకు జాబ్ వస్తుంది అని చెప్పి దేవుడు అనుకుంటారు వీళ్ళు. లేదా అనుకోండి కాదు మీరు ముక్కలు పెడతాను కానీ మీకు ఏస్తాను కానీ తెలంగాణ చేస్తాను మీరు చోరు మంచి ఐదుగురుకుంటే మీరున్నారు అదే నేర్చుకుంటున్నారు అయ్యో కోపం చెప్పు చెప్పు ఏంది ఏంది నీళ్ళలో బాగా పోయిండు బాగా పోయిండు గంగ నీళ్ళలో బాగా ఇరిగిపోయిండు ఇక కాలు గంట సేపు ఆడిండు గంట ఇప్పుడే తినకు పట్టు. అరే రామా నేనంటే దూరం ఇప్పుడే తీసుకోవాలి. నేనంటే దూరం పోయినా కింద కూకుంటే ఎత్తుగా కూకున్నామంటే నేను కూకుండా రాగి మరి ఆకలి నవం పతి మీ అంకుల్ చూడు అది లెక్క
సార్, మీది కూడా తాగుతాడు రాజకుమార్ అన్న అంటే రాజకుమార్ అన్న అంటే రాజకుమార్ అన్న వీళ్ళు శనార్థన ఓకే దుకాణం అక్క సేటక్క ఏంటిది దేవుడు ఏ దేవుడు కోరేలి మల్లన్న ఈ కలసంతే భర్త వేసిన కట్టం ఇస్తే ఇయ్యరాదు ఇయ్యాలి. అంతేనా మరి కొరియలు దేవుడు కొరియలు ఉండాలి ఇక్కడికి ఎందుకు వచ్చింది మీరు వెళ్ళకూడదు కాబట్టి వచ్చేది దేవుడు నమ్ముకోవాలి కాదు దేవుడు దేవుడు మమ్మల్ని ఎత్తుకుంటే దేవుడు మమ్మల్ని ఎత్తుకుంటే నేను దేవుడు ఎత్తుకుంటాను మేము ఎత్తుకున్నాం ఆల్రెడీ. మళ్ళీ ఎత్తుకుంటాం వచ్చే సంవత్సరం కొడుకు ఇద్దరు కట్టాలా అన్నా బోలో ఏంటి బోలో చూసుకో तुम्हारा नाम क्या हो मेरा नाम अशोक है इदेंటి నెత్తింది దేవుడు ఒరే దేవుడు నమ్ముకోవాలి దేవుడు మమ్మల్ని ఎత్తుకుంటే నేను దేవుడు ఎత్తుకుంటా కోపం ఉండదు చెప్పుకున్నాడు కాదు కోపం ఉంటే ఇక మాయ చేయాలి మరి అన్నమాట తప్ప బడే బాయ్ ఏంటిదే కదన్నా దేవుడు నమ్ముకోవాలి ఏ పొద్దుగా చూసినా దేవుడు మాట్లాడతాడు దేవుడు మమ్మల్ని ఎత్తుకుంటే నేను దేవుడిని ఎత్తుకుంటాం ఒక్కరు కనబడతామంటావు శనార్థి ఆశారావంతుడు కనబడితే శనార్థం వైపు వచ్చినట్టు తురుకులు కనబడతామంటారు ఏ కనబడితే నమస్కారం పెట్టాను ఓకే జరిగినాను అంత ముందు ఇట్లా క్లాత్ బట్టలు వేసారా అట్టుకునే ఇంక మావాడు రెడీ వచ్చకి రాని మావాడు అంటే దేవుడు ముందే పోతాను